త్వరలోనే స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ కంప్లీట్గా ఓపెన్ అవబోతున్నదని చెప్పి డొనాల్డ్ ట్రంప్ దగ్గర నుంచి స్టేట్మెంట్ వచ్చింది. ఈవెన్ ఈరోజు ఆర్బీఐ ఎంపీసీ మీట్లో కూడా ఆర్బీఐ దగ్గర నుంచి ఎటువంటి నెగిటివ్ స్టేట్మెంట్స్ లేవు. ఇన్ఫ్యాక్ట్ ఆర్బీఐ గవర్నర్ దగ్గర నుంచి కొంత పాజిటివ్ స్టేట్మెంట్స్ వచ్చాయి. బట్ స్టిల్ ఈరోజు సెషన్లో మన మార్కెట్లోని నెగిటివ్ రియాక్షన్ చూసాం కదా. దీనికి రీజన్ ఏంటి అన్నది మార్కెట్ అనాలిసిస్లోని డీటెయిల్గా మాట్లాడుకుందాం. దీంతో పాటుగా ఇప్పుడు ఫైబర్ ఆప్టిక్ కేబుల్ కంపెనీస్ ఉన్నాయి కదా, లైక్ స్టెర్లైట్ టెక్నాలజీస్ కావచ్చు, హెచ్ఎఫ్సిఎల్ కావచ్చు. ఈ కంపెనీస్ రిలేటెడ్గా ఒక ఇంపార్టెంట్ న్యూస్ ఉన్నది. అండ్ అలాగే మన స్టాక్ ఆఫ్ ది డేలోని ఒక కంపెనీ రిలేటెడ్గా చాలా ఇంపార్టెంట్ థింగ్ అయితే జరిగేటువంటి అవకాశం కనబడుతుంది. దాని గురించి డిస్కస్ చేసుకుందాం. దీంతో పాటు మార్కెట్లో చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ అండ్ రిజల్ట్స్ ఉన్నాయి. అన్ని కూడా వన్ బై వన్ క్విక్గా డిస్కస్ చేసేద్దాం. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈ రోజు సెషన్లో సెన్సెక్స్ 152 పాయింట్స్ పెరిగి 78,581 పాయింట్స్ కి క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ జస్ట్ 9 పాయింట్స్ పెరిగి 24,624 పాయింట్స్ కి క్లోజ్ అయింది. అండ్ ఈ రోజు సెషన్లో మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.34% పెరిగినట్లయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.7% పెరిగింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ 0.29% కరెక్ట్ అయింది. అండ్ ఈ రోజు మార్కెట్ రిలేటెడ్ గా మనం మాట్లాడుకోవాలంటే యాక్చువల్లీ ఈ రోజు మార్నింగ్ డొనాల్డ్ ట్రంప్ దగ్గర నుంచి వచ్చినటువంటి అనౌన్స్మెంట్స్ మార్కెట్ కి పాజిటివ్ గానే మనం చూడొచ్చు. డొనాల్డ్ ట్రంప్ మీడియాతో మాట్లాడుతూ ఇరాన్ తోని నెగోషియేషన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి చాలా పాజిటివ్ గా ముందుకు వెళ్తున్నాయి. స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ కంప్లీట్ ఓపెన్ అవడం రిలేటెడ్ గా 48 అవర్స్ లోనే పాజిటివ్ డిసిషన్ అయితే రావచ్చు. అండ్ ఈసారి డీల్ ఇరాన్ ఖచ్చితంగా చేసుకుంటుంది. ఇరాన్ ఈసారి డీల్ చేసుకోకుండా వెనక్కి వెళ్ళినట్లయితే మాత్రం ఇరాన్ ని చాలా స్ట్రాంగ్ గా హిట్ చేస్తామని చెప్పి డొనాల్డ్ ట్రంప్ దగ్గర నుంచి స్టేట్మెంట్స్ వచ్చాయి. డొనాల్డ్ ట్రంప్ దగ్గర నుంచి ఎప్పుడైతే ఈ స్టేట్మెంట్స్ వచ్చాయో స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ ఓపెన్ అయినట్లయితే మనకి క్రూడ్ అండ్ గ్యాస్ సప్లైస్ తిరిగి స్టార్ట్ అవుతాయి. కాబట్టి గ్లోబల్ మార్కెట్స్ అన్ని దాన్ని పాజిటివ్ గానే తీసుకున్నాయి. ఈవెన్ మన ఇండియన్ మార్కెట్ లో కూడా మార్నింగ్ పాజిటివ్ మూమెంటమే కనబడింది. దాని తర్వాత ఆర్బీఐ ఎంపీసీ మీట్ అయింది కదా. ఈ ఆర్బీఐ ఎంపీసీ మీట్లోని కీ హైలైట్స్ గురించి మనం మాట్లాడుకోవాలంటే ఈసారి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇంట్రెస్ట్ రేట్స్ రిలేటెడ్గా ఎటువంటి చేంజ్ తీసుకురాలేదు. యాక్చువల్లీ ఇప్పుడు ఇన్ఫ్లేషన్ అది పెరుగుతున్నది కదా, ఆర్బీఐ ఇంట్రెస్ట్ రేట్స్ రిలేటెడ్గా ఏదైనా చేంజ్ తీసుకొస్తుందేమో అని చెప్పి మార్కెట్లో ఒక కన్సర్న్ ఉండేది. కానీ యునానిమస్గా ఆర్బీఐ అయితే ఇంట్రెస్ట్ రేట్స్ పెంచట్లేదని చెప్పి ఈసారి అనౌన్స్ చేయడం జరిగింది. అండ్ అంతేకాకుండా న్యూట్రల్ స్టాన్స్ ఏదైతే ఉన్నదో దాన్నే ప్రెసెంట్ ఆర్బీఐ మెయింటైన్ చేస్తుంది కూడా. దీంతో పాటుగా ఫైనాన్షియల్ ఇయర్ 27 జీడీపీ ఎస్టిమేషన్స్ ప్రీవియస్గా ఆర్బీఐ 6.6% ఉండొచ్చు మన జీడీపీ గ్రోత్ అని చెప్పి ఎస్టిమేట్ చేసినట్లయితే దాన్ని ఇప్పుడు అప్వర్డ్ రివైజ్ చేసింది 6.7%కి. అండ్ ఇన్ఫ్లేషన్ రిలేటెడ్ గా కూడా మనం మాట్లాడుకోవాలంటే ఫైనాన్షియల్ ఇయర్ 27లోని మన సిపిఐ 5.1% గా రావచ్చు అని చెప్పేసి ఆర్బీఐ ప్రీవియస్ గా ఎస్టిమేట్ చేస్తే దాన్ని ఇప్పుడు 5%కి తగ్గించింది. అంటే రీసెంట్ గా కొంతవరకు మనకి ఇన్ఫ్లేషన్ కంట్రోల్లోకి వచ్చింది కదా మళ్ళీ జూన్ మంత్ లోని. సో ఇన్ఫ్లేషన్ కంట్రోల్లోకి వస్తున్నది కాబట్టి ఫైనాన్షియల్ ఇయర్ 27లోని ఓవరాల్ గా మన ఇన్ఫ్లేషన్ కంట్రోల్లోకి రావచ్చు అని చెప్పి ఆర్బీఐ ఎస్టిమేట్ చేస్తుంది. ఈవెన్ గ్రోత్ రిలేటెడ్ గా కూడా ఆర్బీఐ దగ్గర నుంచి పాజిటివ్ స్టేట్మెంట్స్ వచ్చాయి. కాకపోతే ఏంటంటే ప్రెసెంట్ ఉన్నటువంటి జియో పొలిటికల్ రిస్క్లు అవి ఏవైతే ఉన్నాయి, యుద్ధం అది జరగడం కావచ్చు, ఎల్నినో ఇంపాక్ట్ కావచ్చు, వీటి వలన కొంతవరకు ఇంపాక్ట్ ఉండొచ్చు. కానీ ఓవరాల్ గా పాజిటివ్ సినారియో కనపడుతుందని చెప్పి ఆర్బీఐ దగ్గర నుంచి స్టేట్మెంట్స్ వచ్చాయి. దీంతో పాటుగా యూపీఐ పేమెంట్స్ రిలేటెడ్గా చాలా రోజుల నుంచి ఒక న్యూస్ అయితే నడుస్తుంది కదా. ఈ యూపీఐ ఈకో సిస్టమ్ని మెయింటైన్ చేయాలంటే ఓవరాల్గా ఎవరో ఒకరికి దాని యొక్క ఇంపాక్ట్ పడుతుంది. ఇప్పటివరకు గవర్నమెంట్ అయితే దాన్ని ఇన్సెంటివైజ్ చేస్తూ వస్తుంది. సో ఎవరో ఒకరిపైన దాని ఇంపాక్ట్ పడుతుంది. గోయింగ్ అహెడ్ యూపీఐ రిలేటెడ్గా ఛార్జెస్ తీసుకురావచ్చు అని చెప్పి న్యూస్ నడుస్తుంది కదా. దాని రిలేటెడ్గా కూడా ఆర్బీఐ గవర్నర్ మాట్లాడుతూ దీని రిలేటెడ్గా ఒక ఈకో సిస్టమ్ని తీసుకురావాలి. ఛార్జెస్ అన్నవి ఏదో ఒక టైంకి వేయాల్సి ఉంటుంది. ఎందుకంటే దీని యొక్క మెయింటైన్ చేయాలంటే ఎక్స్పెన్సెస్ బాగా పెరిగిపోతున్నాయి కాబట్టి ఆ ఛార్జెస్ అయితే పడతాయి. కాకపోతే ఎవరి మీద పడతాయి అన్నది ఇప్పుడే డిసైడ్ చేయలేం. దాని రిలేటెడ్గా వర్క్ చేయవలసి ఉన్నది అని చెప్పి ఆయన దగ్గర స్టేట్మెంట్స్ వచ్చాయి. వీటితో పాటు 10-20 రూపీస్ నోట్స్ ఉన్నాయి కదా, ప్లాస్టిక్ నోట్స్ వస్తాయని చెప్పేసి ఒక న్యూస్ తిరుగుతుంది. దాని రిలేటెడ్గా కూడా ఆయన మాట్లాడుతూ నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ స్టార్టింగ్లోని ఇవి మార్కెట్లోకి రావచ్చు అన్నట్టుగా ఆయన స్టేట్మెంట్స్ చేశారు. సో ఓవరాల్గా ట్రంప్ దగ్గర నుంచి పాజిటివ్ స్టేట్మెంట్సే ఉన్నాయి. అండ్ ఈవెన్ ఆర్బీఐ గవర్నర్ దగ్గర నుంచి కూడా పెద్ద నెగిటివ్ స్టేట్మెంట్స్ లేవు. మరీ పాజిటివ్గా లేకపోయినా పెద్ద నెగిటివ్ స్టేట్మెంట్స్ అయితే లేవు. స్టిల్ సెకండ్ హాఫ్ నుంచి మన మార్కెట్లో ప్రెషర్ కనపడింది కదా. దానికి రీజన్ ఏంటంటే ఇరాన్ మీడియా రిపోర్ట్ చేస్తున్న దాని ప్రకారం యుఎస్ అండ్ ఇరాన్ మధ్యన అసలు డీల్ రిలేటెడ్గా ఎటువంటి డిస్కషన్స్ కూడా జరగట్లేదని, అండ్ ఈ హార్మోస్ మెయింటెనెన్స్ రిలేటెడ్గా కూడా వీళ్ళకి ఒమన్ వాళ్ళతో డిస్కషన్స్ నడుస్తున్నాయి కదా, అవి డిస్కషన్ స్టేజ్లో ఉన్నాయి. వెంటనే అయితే స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ని కంప్లీట్గా ఓపెన్ చేయకపోవచ్చు అని చెప్పి ఇరాన్ మీడియా అయితే రిపోర్ట్ చేస్తుంది. దీంతో పాటు మరొక నెగిటివ్ న్యూస్ ఏంటంటే మనకి స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ కాకుండా రెడ్ సీ కూడా ఉన్నది కదా. ఆ రెడ్ సీలోని ప్రీవియస్ గా హౌతీస్ అయితే వెసల్స్ పైన అటాక్ చేశారు కదా. మరొకసారి హౌతీస్ రెడ్ సీలోని వెసల్స్ పైన అయితే అటాక్స్ చేస్తున్నట్టుగా కూడా మీడియా ప్లాట్ఫామ్స్ రిపోర్ట్ చేస్తున్నాయి. ఓవరాల్
ఓవరాల్గా ఇరాన్ సైడ్ నుంచి ఇప్పుడు అంటే యుఎస్తో అసలు డిస్కషన్స్ జరగట్లేదని చెప్పి వీళ్ళు కొట్టిపడేయడం అండ్ అలాగే రెడ్ సీలో వస్తున్నటువంటి వెసల్స్ పైన ఇరాన్ సపోర్ట్ చేసేటువంటి హౌతీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వెసల్స్ పైన అటాక్ చేయడం ఇటువంటివన్నీ జరుగుతుండడంతో మనకు అసలు యుఎస్ అండ్ ఇరాన్ మధ్యన డీల్ జరుగుతుందా లేదా అని చెప్పి మార్కెట్లో మళ్ళీ కొంత కన్సర్న్ స్టార్ట్ అయ్యేసరికి తిరిగి మనకి మార్కెట్లో ప్రెషర్ అన్నది కనపడింది. బట్ ట్రంప్ యాజ్ ఆఫ్ నో చూసినట్లయితే 48 అవర్స్లోని ఈ డీల్ రిలేటెడ్గా మనకి డిసిషన్ రావచ్చు అంటున్నారు కదా. ఈయన దగ్గర నుంచి అనౌన్స్మెంట్ వచ్చి కూడా మనకు ఆల్మోస్ట్ హాఫ్ డే అయితే అయిపోయింది. నిన్న ఈవెన్ స్కాట్ బెసెంట్ దగ్గర నుంచి కూడా ఎలా వచ్చాయి, త్వరలో ఈ వీక్లోనే మనకి స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ఓపెన్ రిలేటెడ్గా మనకి అనౌన్స్మెంట్ రావచ్చు అని చెప్పి ఆయన స్టేట్మెంట్స్ ఇచ్చారు కదా. చూద్దాం మరొక 1-2 డేస్లోని ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ రిలేటెడ్గా ఏదైనా అనౌన్స్మెంట్ వస్తుందా రాదా అన్నది. కంటిన్యూస్గా యూఎస్ అయితే ఇరాన్తో పాజిటివ్ డిస్కషన్స్ అవుతున్నాయన్న ఇరాన్ మీడియా అయితే దాన్ని డినై చేస్తుంది. దీని రిలేటెడ్గా మనకి మరొక 2 డేస్లోని ఒక క్లారిటీ అయితే వచ్చేటువంటి అవకాశం ఉంది. ఈ మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత వీడియో రిలీజ్ చేస్తాం కదా, దాని తర్వాత ఏమైనా ఇంపార్టెంట్ అప్డేట్స్ వచ్చినట్లయితే వీటి రిలేటెడ్గా అది మీకు వెంటనే మన సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో అయితే షేర్ చేస్తాం. డైలీ మార్కెట్ రిలేటెడ్గా ఉండేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ఏవైతే ఉంటాయో వాటిని మీకు డీటెయిల్గా షేర్ చేయడానికి మన టీం పెడుతున్నటువంటి ఎఫర్ట్స్ కనుక వీడియో చూస్తున్న ఏ పాయింట్ ఆఫ్ టైంలో అయినా మీకు హెల్ప్ఫుల్ అయినట్లయితే మన వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ కమింగ్ టు ద స్టాక్ ఆఫ్ ది డే. ఈరోజు స్టాక్ ఆఫ్ ది డేలోని సెలో బ్రాండ్ నేమ్తోని మనకి కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ సెల్ చేస్తుంటారు కదా, మీలో చాలా మంది వాడు ఉండొచ్చు కూడా ఈ ప్రొడక్ట్స్ని. మీలో ఎంతమంది ఫస్ట్ ఈ సెలో బాటిల్స్ అవి ఉంటాయి కదా అటువంటి వాడారో కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి అండ్ ప్రొడక్ట్స్ ఎలా ఉన్నాయి కూడా షేర్ చేయడానికి ప్రయత్నించండి. నువ్వు ఈ కంపెనీ గురించి మనం ఎందుకు మాట్లాడుకుంటున్నాం అంటే ఈ సెలో వరల్డ్ ఏదైతే కంపెనీ ఉన్నదో ఈ కంపెనీలో ప్రమోటర్స్ ప్రెసెంట్ 75% స్టేక్ని హోల్డ్ చేస్తున్నారు. నువ్వు ఈ ప్రమోటర్ దగ్గర ఉన్నటువంటి ఎంటైర్ స్టేక్ని బెయిన్ క్యాపిటల్ వాళ్ళు ఎక్వైర్ చేయడానికి డిస్కషన్స్ నడుస్తున్నట్లుగా మింట్ వాళ్ళు ఒక న్యూస్ అయితే పబ్లిష్ చేశారు. ఒకవేళ బెయిన్ క్యాపిటల్ వాళ్ళు కనుక ఈ సెలో వరల్డ్ లో ప్రమోటర్ దగ్గర నుంచి మెజారిటీ స్టేక్ ఎక్వైర్ చేసినట్లయితే డెఫినెట్లీ అది కంపెనీకి బిగ్ పాజిటివ్ అవుతుంది. దట్టు బెయిన్ క్యాపిటల్ లాంటి పెద్ద సంస్థ వీళ్ళు స్టేక్ ఎక్వైర్ చేశారనుకోండి, కంపెనీని గ్రో చేయడానికి వాళ్ళు ఇంకా అగ్రెసివ్ గా స్టెప్స్ తీసుకోవచ్చు. ఆల్రెడీ ఈ సెలో ప్రొడక్ట్స్ గురించి మనం మాట్లాడుకోవాలంటే వీళ్ళకి మార్కెట్ లో మంచి ప్రెజెన్సే ఉన్నది, చాలా వరకు వీళ్ళ ప్రొడక్ట్స్ బాగుంటాయి కూడా. ఒక ప్రైవేట్ ఈక్విటీ ఇన్వెస్టర్ వచ్చి కంపెనీలో మెజారిటీ స్టేక్ ఎక్వైర్ చేస్తే ఏం చేస్తారు, దాన్ని మరింత గ్రో చేయడానికి క్యాపిటల్ ఇన్ఫ్యూజ్ చేయడం కావచ్చు అండ్ అలాగే మార్కెట్ లోకి తీసుకురావడానికి వాళ్ళ స్ట్రాటజీస్ అది యూజ్ చేయొచ్చు కదా. దాంతో అది సెలో వరల్డ్ వాళ్ళకి పాజిటివ్ అయ్యేటువంటి అవకాశం అయితే ఉన్నది. బట్ యాజ్ ఆఫ్ నో ఇది మీడియా ప్లాట్ఫామ్స్ దగ్గర నుంచి వస్తున్నటువంటి న్యూస్ మాత్రమే. చూడాలి సెలో వరల్డ్ దగ్గర నుంచి ఏదైనా అప్డేట్ వస్తుందేమో దీని రిలేటెడ్ గా. ఆల్రెడీ వీళ్ళ రిజల్ట్స్ అయితే ఈ ఆగస్ట్ 7th రోజున రాబోతున్నాయి. సో ఈ 7th రోజు రిజల్ట్స్ తో పాటు ఈ న్యూస్ రిలేటెడ్ గా వీళ్ళ దగ్గర నుంచి క్లారిఫికేషన్ వస్తుందేమో చూడాలి. ఒకవేళ ఈ క్లారిఫికేషన్ వచ్చి నిజంగా బెయిన్ క్యాపిటల్ ఎక్వైర్ చేస్తానని వీళ్ళు చెప్పినట్లయితే డెఫినెట్ గా కంపెనీకి అది టర్న్ అరౌండ్ అయ్యేటువంటి అవకాశం అయితే ఉన్నది. నెక్స్ట్ ఫైబర్ ఆప్టిక్ కేబుల్ కంపెనీస్ అయినటువంటి స్టెర్లైట్ టెక్నాలజీస్ కావచ్చు, హెచ్ఎఫ్సిఎల్ కావచ్చు, వీటితో పాటు ఈవెన్ మనకి డేటా సెంటర్ కాంపోనెంట్స్ అవి సప్లై చేసేటువంటి కంపెనీస్, సర్వీసెస్ ఆఫర్ చేసేటువంటి కంపెనీస్ కి ఒక పాజిటివ్ న్యూస్ అయితే కనపడుతున్నది. ఇదేంటంటే మనకి యుఎస్ లో డేటా సెంటర్స్ ఉంటాయి కదా, ఈ డేటా సెంటర్ లో యూజ్ చేసేటువంటి కాంపోనెంట్స్ అవి ఏవైతే ఉంటాయో ఆ కాంపోనెంట్స్ చైనీస్ కాంపోనెంట్స్ యూజ్ చేయకూడదని చెప్పి యుఎస్ చైనీస్ కాంపోనెంట్ మ్యానుఫ్యాక్చరర్స్ పైన బ్యాన్ విధించడానికి ఒక పాలసీని అయితే రెడీ చేస్తుందని రూటర్స్ వాళ్ళు వాళ్ళ సోర్సెస్ ద్వారా తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నారు. ఆల్రెడీ యుఎస్ కు ఒక కన్సర్న్ ఉన్నది కదా, చైనాకి చెందినటువంటి కాంపోనెంట్స్ అవి యూజ్ చేసినట్లయితే వీళ్ళ డేటా వాళ్ళ దగ్గరికి ఎక్కడ వెళ్ళిపోద్దా అని చెప్పి యుఎస్ కి అయితే అది ఇష్టం లేదు. సో దాంతోనే చైనీస్ పైన ఈ బ్యాన్ విధించచ్చు అని చెప్పి అప్డేట్స్ వస్తున్నాయి. ఒకవేళ నిజంగా యుఎస్ ఈ పాలసీని తీసుకొచ్చి డేటా సెంటర్ లో యూజ్ చేసేటువంటి కాంపోనెంట్స్ కావచ్చు, ఆ సర్వీసెస్ ప్రొవైడ్ చేసేటువంటి కంపెనీస్ చైనీస్ కంపెనీస్ ని కనుక బ్యాన్ చేసినట్లయితే దాంతోని మన ఇండియన్ మ్యానుఫ్యాక్చరర్స్ కి బిగ్ ఆపర్చునిటీ క్రియేట్ అవ్వచ్చు. ఆల్రెడీ మనకు తెలుసు కదా, ఈ క్వార్టర్ లో మనం వాళ్ళ నెంబర్స్ చూసినట్లయితే ఫైబర్ ఆప్టిక్ కేబుల్ కంపెనీస్ నెంబర్స్ కావచ్చు, ఈవెన్ ఎంటీఆర్ నెంబర్స్ కావచ్చు చూసినట్లయితే డేటా సెంటర్స్ రిలేటెడ్ గా వాళ్ళకి మంచి ఆర్డర్స్ వస్తున్నాయి, ఆర్డర్ బుక్ స్ట్రాంగ్ గా గ్రో అవుతున్నాయి కదా. ఇప్పుడు యుఎస్ ఈ డిసిషన్ తీసుకున్నట్లయితే మన ఇండియన్ డేటా సెంటర్ సర్వీస్ ప్రొవైడర్స్ అండ్ కాంపోనెంట్ మ్యానుఫ్యాక్చర్ చేసి ప్రొవైడ్ చేసేటువంటి కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఆ కంపెనీస్ అన్నిటికీ కూడా ఇది బిగ్ బెనిఫిట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఈ న్యూస్ రావడంతోనే ఈ రోజు సెషన్ లోని ఈ స్టాక్స్ లో మనకి పాజిటివ్ మూమెంట్ అన్నది కనపడింది. నెక్స్ట్ బైక్స్ అండ్ కార్స్ వాడే వాళ్ళందరికీ కూడా ఒక ఇంపార్టెంట్ అప్డేట్. ఇక పైన మీరు ఈ తప్పు చేస్తే మీ బైక్ ఆర్ కార్ లోని పెట్రోల్ బంక్ లో పెట్రోల్ కూడా కొట్టకపోవచ్చు. దీని రిలేటెడ్ గా ఏంటంటే సుప్రీం కోర్టు దగ్గర నుంచి అనౌన్స్మెంట్ వచ్చింది. మన ఇండియాలో ప్రెసెంట్ చూసినట్లయితే చాలా వెహికల్స్ కి వెహికల్ ఇన్సూరెన్స్ ఉండట్లే కదా, వెహికల్ ఇన్సూరెన్స్ రిలేటెడ్ గా ఓనర్స్ నెగ్లెక్ట్ చేసేస్తున్నారు. ఓవరాల్ గా ఉన్నటువంటి వెహికల్స్ లోని 56% ఆఫ్ ది వెహికల్స్ కి ఈ వెహికల్ ఇన్సూరెన్స్ లేకపోవడంతో ప్రమాదం జరిగిన తర్వాత వెహికల్ ఎవరైనా గుద్ది వాళ్ళకి యాక్సిడెంట్ అవతల వాళ్ళకి ఏమైనా అయిందనుకోండి, వాళ్ళకి ఆ క్లెయిమ్స్ అవి రావడం అది జరగట్లేదు కదా. సో సొల్యూషన్ రావట్లేదు కాబట్టి ప్రెసెంట్ ఉన్నటువంటి వెహికల్స్ కి ఖచ్చితంగా ఇన్సూరెన్స్ ఉండే విధంగా పోలీసులు చర్యలు తీసుకోవాలి. సో మనకి కెమెరాస్ అవి ఉన్నాయి కదా, ఈ కెమెరా
కెమెరాస్ తో ట్రాక్ చేసి ఎవరి దగ్గర అయితే ఇన్సూరెన్స్ లేవో వాళ్ళపైన పెనాల్టీ స్ట్రాంగ్ గా విధించాలి. దీంతో పాటుగా ఇన్సూరెన్స్ లేనటువంటి వెహికల్స్ కి పెట్రోల్ బంక్ వెళ్తే పెట్రోల్ కూడా కొట్టకూడదని చెప్పి సుప్రీంకోర్టు ఆదేశించింది. దీంతో పాటుగా మీరు కొత్త వెహికల్ కొనుక్కుంటున్నట్లయితే థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఇస్తారు కదా, ఈ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ కొత్తగా కార్స్ కొనుక్కున్నట్లయితే 4 years కి ఇవ్వాలి. అదే కొత్త బైక్స్ కొనుక్కున్నట్లయితే 6 years వరకు ఇవ్వాలి. అప్పుడు ఎక్కువ సంవత్సరాలకి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఉంటుంది. కాబట్టి ఈ ప్రాబ్లం కి సొల్యూషన్ అయితే రావచ్చని చెప్పి సుప్రీంకోర్టు ఈ రోజు ఆదేశించడం జరిగింది గవర్నమెంట్ ని. చూడాలి గవర్నమెంట్ దీని రిలేటెడ్ ఎటువంటి డెసిషన్ తీసుకుంటుంది అన్నది. బట్ పెట్రోల్ ఇది కొట్టకూడదంటే అక్కడికి వెళ్ళిన తర్వాత దాన్ని ఎలా ట్రాక్ చేస్తారు, నిజంగా పెట్రోల్ కొట్టకుండా ఉండడం అది అవుతుందా లేదా అన్నది చూడాలి. బట్ ఇన్సూరెన్స్ ప్రతి ఒక్క వెహికల్ ఉండడం మ్యాండేటరీ. మీ వెహికల్ కనుక ఇన్సూరెన్స్ లేకపోతే మర్చిపోకుండా తీసుకోండి. నెక్స్ట్ అపోలో మైక్రో సిస్టమ్స్ వాళ్ళ రిలేటెడ్ గా ఒక పాజిటివ్ అప్డేట్ ఉన్నది. ఈ అపోలో మైక్రో సిస్టమ్స్ వాళ్ళకి DRDO, డిఫెన్స్ PSUs అండ్ అలాగే ప్రైవేట్ ఇండస్ట్రీస్ దగ్గర నుంచి కలిపి కొత్తగా 2133 million rupees వర్త్ ఆర్డర్స్ అయితే వచ్చినట్టుగా వీళ్ళు ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేస్తున్నారు. కాకపోతే ఈ ఆర్డర్స్ వెయిట్ రిలేటెడ్ గా వచ్చాయి. వీటి సప్లైస్ ఎప్పుడు స్టార్ట్ చేయాలి ఇవేమీ డీటెయిల్స్ అయితే వీళ్ళు మెన్షన్ చేయలేదు. బట్ కొత్తగా ఏవైతే ఈ ఆర్డర్స్ వచ్చాయో ఇవి అపోలో మైక్రో సిస్టమ్స్ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ వాలియంట్ కమ్యూనికేషన్స్ వాళ్ళ రిలేటెడ్ గా ఒక పాజిటివ్ అప్డేట్ ఉన్నది. వీళ్ళకి డేటా సెంటర్స్ రిలేటెడ్ గా ఎక్విప్మెంట్స్ ని సప్లై చేసేందుకు గాను ఆర్డర్ వచ్చిందని, ఇది వీళ్ళకి బిగ్ బ్రేక్ త్రూ గా వీళ్ళు ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేయడం జరిగింది. ఈ ఆర్డర్ లో భాగంగా వీళ్ళు డేటా స్టోరేజ్ సర్వర్స్ అండ్ అలాగే సింక్రనైజేషన్ ఎక్విప్మెంట్స్ అయితే సప్లై చేయవలసి ఉన్నది. అండ్ ఈ ఆర్డర్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 1071 lakh rupees అంటే 10.71 crores వర్త్ ఆర్డర్ అయితే వచ్చినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. అండ్ ఈ ఆర్డర్ వీళ్ళకి PSU కంపెనీ అయినటువంటి పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ దగ్గర నుంచి రావడం జరిగింది. సో వీళ్ళకి కొత్తగా డేటా సెంటర్ రిలేటెడ్ గా ఈ ఆర్డర్ వచ్చిందన్న అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లో స్టాక్ లో మనకి చాలా పాజిటివ్ మొమెంటం కనపడింది. నెక్స్ట్ ప్రాజెక్ట్ కన్సల్టెన్సీ సర్వీసెస్ ఆఫర్ చేసేటువంటి PSU కంపెనీ అయిన NBCC వాళ్ళకి కొత్తగా 801 crores వర్త్ ఆర్డర్స్ అయితే వచ్చాయి. దీనిలో ఒక ఆర్డర్ వీళ్ళకి RBI దగ్గర నుంచి వచ్చింది. ఈ ఆర్డర్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 780 crores. ఈ ఆర్డర్ లో భాగంగా ఆంధ్రప్రదేశ్ అమరావతిలోని RBI వాళ్ళ కోసం ఆఫీస్ కాంప్లెక్స్ కన్స్ట్రక్షన్ రిలేటెడ్ గా వీళ్ళు ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ కన్సల్టెన్సీ సర్వీసెస్ అయితే అందించవలసి ఉన్నది. దీంతో పాటుగా వీళ్ళకి ఒడిశా స్కూల్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ అథారిటీ దగ్గర నుంచి మరొక 20 crores ఆర్డర్ అయితే రావడం జరిగింది. ఓవరాల్ గా కొత్తగా ఏదైతే ఈ కాంట్రాక్ట్ వచ్చిందో ఇది NBCC వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ ఓలా ఎలక్ట్రిక్ వాళ్ళ రిలేటెడ్ గా ఒక పాజిటివ్ అప్డేట్ ఉన్నది. ఈ ఓలా ఎలక్ట్రిక్ వాళ్ళు యాక్సెస్ ఎనర్జీ అనేటువంటి కంపెనీతో ఒక MOU అయితే సైన్ చేశారు. ఈ MOU లో భాగంగా 2032 నాటికల్లా వీళ్ళు యాక్సెస్ ఎనర్జీ వాళ్ళ కోసం అని చెప్పి అప్ టు 20 GWh బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్స్ ని డిప్లాయ్ చేయవలసి ఉంటుందని చెప్పి వీళ్ళు ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేస్తున్నారు. వీళ్ళు ఓలా మహాశక్తి ఉన్నది కదా, ఈ ఓలా మహాశక్తి ప్లాట్ఫామ్ కమర్షియల్ ఆపరేషన్స్ ఈ August 15th రోజున వీళ్ళు లాంచ్ చేయబోతున్నారు. దీనిలో భాగంగా ఏదైతే కొత్త MOU వీళ్ళు సైన్ చేశారో ఇది ఓలా ఎలక్ట్రిక్ రిలేటెడ్ గా పాజిటివ్ కాబట్టి ఈ రోజు సెషన్ లో స్టాక్ లో మనం పాజిటివ్ మొమెంటం చూసాం. నెక్స్ట్ EPC కాంట్రాక్ట్స్ ని ఎగ్జిక్యూట్ చేసేటువంటి SEPC లిమిటెడ్ వాళ్ళకి స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ దగ్గర నుంచి కొత్తగా ఒక కాంట్రాక్ట్ వచ్చింది. ఈ కాంట్రాక్ట్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 854 crores. అండ్ ఈ కాంట్రాక్ట్ లో భాగంగా వీళ్ళు ఏం వర్క్స్ చేయాలన్నది మీరు ఇక్కడ స్క్రీన్ పై చూడొచ్చు. నెక్స్ట్ టిప్స్ మ్యూజిక్ వాళ్ళు బైబ్యాక్ ప్రపోజల్ ని కన్సిడర్ చేయబోతున్నట్టుగా రీసెంట్ గానే అనౌన్స్ చేశారు కదా. దీనిలో భాగంగా వీళ్ళ బోర్డు ఈ రోజు మీట్ అయ్యి 44.50 crores వర్త్ బైబ్యాక్ అయితే అనౌన్స్ చేసింది. ఈ బైబ్యాక్ లోని వీళ్ళు ఈచ్ షేర్ ని 750 rupees కి ఓపెన్ మార్కెట్ రూట్ లోని బైబ్యాక్ చేయబోతున్నారు. అండ్ ఈ బైబ్యాక్ రిలేటెడ్ గా ఇంకా వీళ్ళు రికార్డ్ డేట్ ని అనౌన్స్ చేయవలసి ఉన్నది. నెక్స్ట్ ఇన్ఫోసిస్ వాళ్ళు ఫిన్లాండ్ కి చెందినటువంటి ఫారెస్ట్ ఇండస్ట్రీ కంపెనీ అయినటువంటి మెట్సా గ్రూప్ వాళ్ళతో వీళ్ళకు ఉన్నటువంటి స్ట్రాటజిక్ కొలాబరేషన్ ని ఫర్దర్ గా కూడా ఎక్స్పాండ్ చేయడం జరిగింది. దీనిలో భాగంగా ఈ మెట్సా గ్రూప్ వాళ్ళ కోసం అని చెప్పి రెడీ ఆపరేటింగ్ మోడల్ తోని వాళ్ళకి ఎండ్ టు ఎండ్ IT సర్వీసెస్ అయితే ఇన్ఫోసిస్ వాళ్ళు డెలివర్ చేయవలసి ఉన్నది. నెక్స్ట్ భారత్ ఫోర్జ్ అండ్ RK4G రెండు కంపెనీస్ రిలేటెడ్ గా ఒక నెగిటివ్ అప్డేట్ అయితే ఉన్నది. US లోని క్లాస్ 8 ట్రక్ ఆర్డర్స్ ఏవైతే ఉన్నాయో అవి జూలై మంత్ లోని సిగ్నిఫికెంట్ గా తగ్గాయి. జూన్ లోని ఓవరాల్ గా 31,701 ట్రక్ ఆర్డర్స్ అయితే వచ్చినట్లయితే అది జూలైకి 22,000 కి తగ్గింది. అంటే మంత్ ఆన్ మంత్ లోని క్లాస్ 8 ట్రక్ ఆర్డర్స్ 31% వరకు డ్రాప్ అయ్యాయి. కాబట్టి ఇది భారత్ ఫోర్జ్ అండ్ అలాగే RK4G వాళ్ళ రిలేటెడ్ గా మనం కొంత నెగిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ BSE నెంబర్స్ వచ్చే వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. వీళ్ళ ట్రాన్సాక్షన్ ఛార్జెస్ లో ఈరోనీలో 80% గ్రోత్ డెలివర్ చేసిన సీక్వెన్షియల్ బేసిస్ లో మాత్రం జస్ట్ 1% గ్రోత్ అయితే డెలివర్ చేయడం జరిగింది. అండ్ ట్రెజరీ ఇన్కమ్ లో ఈరోనీలో 12% డ్రాప్ కనిపిస్తున్నట్లయితే సీక్వెన్షియల్ బేసిస్ లో 1% డ్రాప్ కనిపిస్తుంది. అండ్ లిస్టింగ్ సర్వీసెస్ రెవెన్యూలో కూడా ఈరోనీలో చూసిన సీక్వెన్షియల్ బేసిస్ లో చూసిన మనకి డ్రాప్ అయితే కనిపిస్తుంది. బట్ ఓవరాల్ గా చూసుకున్నట్లయితే వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో ఈరోనీలో 63% గ్రోత్ అయితే డెలివర్ చేశారు. బట్ సీక్వెన్షియల్ బేసిస్ లో మాత్రం జస్ట్
ఫ్లాట్ గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. కమింగ్ టు నెట్ ప్రాఫిట్, ఇయర్ ఆన్ ఇయర్ లో వీళ్ళ ప్రాఫిట్ లోని 66% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే సీక్వెన్షియల్ బేసిస్ లోని జస్ట్ 10% గ్రోత్ డెలివర్ చేశారు. కమింగ్ టు ద పెర్ఫార్మెన్స్, వీళ్ళ ఈక్విటీ క్యాష్ సెగ్మెంట్ పెర్ఫార్మెన్స్ లోని ఇయర్ ఆన్ ఇయర్ లోని మంచి గ్రోత్ కనిపిస్తుంది. యావరేజ్ డైలీ టర్న్ ఓవర్ లోని అండ్ ట్రాన్సాక్షన్ చార్జెస్ ఇన్కమ్ లో కూడా మంచి ఇంప్రూవ్మెంటే కనిపిస్తుంది. అండ్ ఈక్విటీ డెరివేటివ్ సెగ్మెంట్ విషయంకి వచ్చేసరికి ఈ సెగ్మెంట్ రెవెన్యూస్ లోనైతే డీసెంట్ గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ యావరేజ్ డైలీ నోషనల్ టర్న్ ఓవర్ లోని ఇయర్ ఆన్ ఇయర్ లో మంచి ఇంప్రూవ్మెంటే కనిపిస్తున్నది, కానీ సీక్వెన్షియల్ బేసిస్ లోని డ్రాప్ అయితే కనిపిస్తుంది. అండ్ వీళ్ళ BSE స్టార్ MF ప్లాట్ఫామ్ ఉన్నది కదా, ఈ ప్లాట్ఫామ్ విషయంకి వచ్చేసరికి నెంబర్ ఆఫ్ ఆర్డర్స్ లోని ఇయర్ ఆన్ ఇయర్ లో 28% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే మ్యూచువల్ ఫండ్ రెవెన్యూస్ లోని ఇయర్ ఆన్ ఇయర్ లో 20% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. ఓవరాల్ గా ఈ క్వార్టర్ లో BSE నెంబర్స్ ఇయర్ ఆన్ ఇయర్ లో అయితే బానే ఉన్నాయి, బట్ సీక్వెన్షియల్ బేసిస్ లో మాత్రం వీళ్ళ నెంబర్స్ లో పెద్దగా గ్రోత్ డెలివర్ చేయలేదు. నెక్స్ట్ MCX వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో ఇయర్ ఆన్ ఇయర్ లో 88% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ఎబిటాలో 98% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ ఎబిటా మార్జిన్స్ లో కూడా ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. అండ్ ప్యాట్ లో 103% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. బట్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే మాత్రం ఈ క్వార్టర్ లోని వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో 21% డ్రాప్ కనపడుతున్నట్లయితే ఎబిటాలో 23% డ్రాప్ కనిపిస్తుంది. ఈవెన్ సీక్వెన్షియల్ బేసిస్ లో వీళ్ళ మార్జిన్స్ కూడా తగ్గాయి. అండ్ ప్యాట్ లో క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ లో 22% డ్రాప్ కనిపిస్తుంది. ఓవరాల్ గా వీళ్ళ నెంబర్స్ లో ఇయర్ ఆన్ ఇయర్ లో మంచి గ్రోత్ డెలివర్ చేసిన సీక్వెన్షియల్ బేసిస్ లో మాత్రం వీళ్ళ నెంబర్స్ లో డ్రాప్ కనిపిస్తుంది. నెక్స్ట్ కళ్యాణ్ జ్యువెలర్స్ వాళ్ళ నెంబర్స్ వచ్చే వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయి చూద్దాం. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ రెవెన్యూస్ లో 46% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ఎబిటాలో 25% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ప్యాట్ లో 32% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. బట్ వీళ్ళ ఎబిటా మార్జిన్స్ లో మాత్రం డ్రాప్ కనిపిస్తుంది. ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ రెవెన్యూస్ లో 3% గ్రోత్ డెలివర్ చేసిన వీళ్ళ ఎక్స్పెన్సెస్ పెరిగేసరికి ఎబిటాలో 14% డ్రాప్ కనిపిస్తున్నది. అండ్ ప్యాట్ లో 15% డ్రాప్ కనిపిస్తుంది. ఇయర్ ఆన్ ఇయర్ లో వీళ్ళ నెంబర్స్ లో గ్రోత్ డెలివర్ చేసిన సీక్వెన్షియల్ బేసిస్ లో వీళ్ళ నెంబర్స్ లో డ్రాప్ కనపడేసరికి ఈరోజు సెషన్ లో కళ్యాణ్ జ్యువెలర్ స్టాక్ లో మనకి కొంత ప్రెషర్ కనపడింది. నెక్స్ట్ ఈరోజు సెషన్ లో శిల్పా మెడికేర్ వాళ్ళ నెంబర్స్ వచ్చి ఈ క్వార్టర్ లో వీళ్ళ నెంబర్స్ అయితే చాలా బాగున్నాయి. వీళ్ళ టోటల్ రెవెన్యూస్ లో ఇయర్ ఆన్ ఇయర్ లో 43% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే సీక్వెన్షియల్ బేసిస్ లో 7% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఎబిటాలో ఇయర్ ఆన్ ఇయర్ లో 42% గ్రోత్ డెలివర్ చేస్తే సీక్వెన్షియల్ బేసిస్ లో 15% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. కమింగ్ టు ప్యాట్, ఇయర్ ఆన్ ఇయర్ లో వీళ్ళ ప్యాట్ లో 115% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే సీక్వెన్షియల్ బేసిస్ లో 16% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ వీళ్ళ ఎబిటా మార్జిన్స్ లో కూడా ఇయర్ ఆన్ ఇయర్ లో పెద్దగా ఇంప్రూవ్మెంట్ లేదు, కానీ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ మార్జిన్స్ లో మనకి ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. వీళ్ళ API బిజినెస్ లో ఈ క్వార్టర్ లో ఇయర్ ఆన్ ఇయర్ లో డీసెంట్ గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ స్పెషాలిటీ CDMO సెగ్మెంట్ లో కూడా మనకి ఇయర్ ఆన్ ఇయర్ లో మంచి ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. ఓవరాల్ గా చూసుకుంటే ఈ క్వార్టర్ లో శిల్పా మెడికేర్ వాళ్ళ నెంబర్స్ బాగుండడంతో ఈ రోజు సెషన్ లోని మనకి స్టాక్ లో చాలా పాజిటివ్ మూమెంట్ కనపడింది. నెక్స్ట్ బ్యూటీ అండ్ ఫ్యాషన్ సెగ్మెంట్ లో బిజినెస్ ఆపరేట్ చేసేటువంటి నైకా వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయి చూద్దాం. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ నెట్ రెవెన్యూస్ లో 29% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ఎబిటాలో 68% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ప్యాట్ లో 226% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ వీళ్ళ గ్రాస్ మర్చెండైజ్ వాల్యూలో కూడా ఇయర్ ఆన్ ఇయర్ లో 34% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. కమింగ్ టు సెగ్మెంట్ వైస్ పెర్ఫార్మెన్స్, వీళ్ళ బ్యూటీ సెగ్మెంట్ లోనైతే వీళ్ళు స్ట్రాంగ్ గ్రోత్ డెలివర్ చేస్తున్నారు. ఈ బ్యూటీ సెగ్మెంట్ నెట్ సేల్స్ వాల్యూలో ఇయర్ ఆన్ ఇయర్ లో చాలా మంచి ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. అండ్ ఈ సెగ్మెంట్ ఎబిటాలో కూడా వీళ్ళు మంచి గ్రోత్ డెలివర్ చేశారు. ఈవెన్ ఈ సెగ్మెంట్ మార్జిన్స్ లో కూడా మనకి మంచి ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. అండ్ ఫ్యాషన్ సెగ్మెంట్ విషయంకి వచ్చేసరికి ఈ సెగ్మెంట్ నెట్ సేల్స్ వాల్యూలో కూడా వీళ్ళు డీసెంట్ గ్రోత్ డెలివర్ చేశారు. ఎబిటాలో కూడా లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లోని ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. అండ్ ఈవెన్ మార్జిన్స్ లో కూడా స్లైట్ గా మనకి ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. అండ్ ఈ రిజల్ట్స్ తో పాటు నైకా వాళ్ళు ఎమిను వెల్నెస్ ప్రైవేట్ లిమిటెడ్ అనేటువంటి కంపెనీలో 51% స్టేక్ నైతే అక్వైర్ చేస్తున్నట్టుగా వీళ్ళైతే అనౌన్స్ చేశారు. ఈ కంపెనీని అక్వైర్ చేయడం ద్వారా వీళ్ళ ప్రీమియం స్కిన్ కేర్ పోర్ట్ఫోలియో ఫర్దర్ గా కూడా స్ట్రెంథెన్ అవబోతున్నట్టుగా వీళ్ళ మేనేజ్మెంట్ షేర్ చేస్తుంది. సో ఈ న్యూ ఎక్విజిషన్ ద్వారా స్కిన్ కేర్ బిజినెస్ లో కూడా స్ట్రాంగ్ గ్రోత్ ని వీళ్ళు డెలివర్ చేయగలిసినట్లయితే నైకాకి అది పాజిటివ్ కానుంది. నెక్స్ట్ దీపక్ నైట్రేట్ వాళ్ళ నెంబర్స్ వచ్చే వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయి చూద్దాం. వీళ్ళ రెవెన్యూస్ లో ఇయర్ ఆన్ ఇయర్ లో 36% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే సీక్వెన్షియల్ బేసిస్ లో 22% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఎబిటాలో ఇయర్ ఆన్ ఇయర్ లో 159% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే సీక్వెన్షియల్ బేసిస్ లో 45% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. ఈవెన్ ఈ క్వార్టర్ ఎబిటా మార్జిన్స్ లో కూడా మంచి ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. వెన్ ఇట్ కమ్స్ టు ప్యాట్, ఇయర్ ఆన్ ఇయర్ లో వీళ్ళ ప్యాట్ లోని 207% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే సీక్వెన్షియల్ బేసిస్ లో 57% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. ఓవరాల్ గా ఈ క్వార్టర్ లో దీపక్ నైట్రేట్ వాళ్ళ నెంబర్స్ అయితే బాగున్నాయి. నెక్స్ట్ 2 వీలర్స్ కి అడ్వాన్స్ బ్రేకింగ్ సిస్టమ్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేసే ఆస్క్ ఆటోమోటివ్ వాళ్ళ నెంబర్స్ వచ్చే వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయి చూద్దాం. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ నెట్ రెవెన్యూస్ లో 25% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ఎబిటాలో 32% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ప్యాట్ లో 28.8% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. బట్ ఇయర్ ఆన్ ఇయర్ లో వీళ్ళ మార్జిన్స్ లో డ్రాప్ కనిపిస్తుంది. దీనికి వీళ్ళ మేనేజ్మెంట్ చెప్తున్నటువంటి రీజన్ ఏంటంటే ఈ క్వార్టర్ లోని అల్యూమినియం ప్రైసెస్ అయితే సిగ్నిఫికెంట్ గా పెరిగిపోయాయి కదా,
దాంతోని వీళ్ళ మార్జిన్స్ ఇంపాక్ట్ అయినట్టుగా వీళ్ళ మేనేజ్మెంట్ షేర్ చేస్తుంది. కమింగ్ టు సెగ్మెంట్ వైజ్ పెర్ఫార్మెన్స్, వీళ్ళ అడ్వాన్స్ బ్రేకింగ్ సిస్టమ్ రెవెన్యూస్ లో ఇయర్ ఆన్ ఇయర్ లో 48% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే అల్యూమినియం ప్రెసిషన్ సొల్యూషన్స్ లోని ఇయర్ ఆన్ ఇయర్ లో 75% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ సేఫ్టీ కంట్రోల్ కేబుల్స్ రెవెన్యూస్ లో 20% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. ఓవరాల్ గా ఈ క్వార్టర్ లోని వీళ్ళ నెంబర్స్ అయితే బాగుండడంతో ఈ రోజు సెషన్ లో ఆస్క్ ఆటోమేటివ్ స్టాక్ లో మనకి పాజిటివ్ మొమెంటం కనపడింది. నెక్స్ట్ బర్జర్ పెయింట్స్ వాళ్ళ నెంబర్స్ వచ్చి వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయి చూద్దాం. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన, ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూ లో మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లో వీళ్ళు 315 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ లో 335 crores ప్యాట్ జనరేట్ చేశారు. అండ్ ఈ క్వార్టర్ లో వీళ్ళు 405 crores ప్యాట్ జనరేట్ చేయడం జరిగింది. ఓవరాల్ గా ఈ క్వార్టర్ లో వీళ్ళ టాప్ లైన్ లోను బాటమ్ లైన్ లోను మంచి గ్రోత్ డెలివర్ చేశారు. నెక్స్ట్ హిందుస్థాన్ టైమ్స్ కంపెనీ అయినటువంటి హెచ్టీ మీడియా వాళ్ళ నెంబర్స్ అయితే వచ్చాయి. ఇయర్ ఆన్ ఇయర్ లో వీళ్ళ నెంబర్స్ లో చాలా మంచి గ్రోత్ కనిపిస్తుంది. వీళ్ళ టోటల్ రెవెన్యూస్ లో ఇయర్ ఆన్ ఇయర్ లో 15% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ఎబిటాలో 224% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ ప్యాట్ లోని 991% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ వీళ్ళ ఎబిటా మార్జిన్స్ లో కూడా మంచి ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. బట్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ వీళ్ళ నెంబర్స్ లో డ్రాప్ కనిపిస్తుంది కదా. యాక్చువల్లీ వీళ్ళ పైన సీజనల్ ఇంపాక్ట్ ఉన్నది. సో సీజనల్ ఇంపాక్ట్ ఉన్నది కాబట్టి మార్చ్ క్వార్టర్ నెంబర్స్ ని జూన్ క్వార్టర్ తో కంపేర్ చేసి చూడకూడదు. సో ఇయర్ ఆన్ ఇయర్ లో వీళ్ళ నెంబర్స్ ఇంత బాగుండడంతో ఈ 28 రూపీస్ స్టాక్ లో ఈరోజు సెషన్ లో చాలా పాజిటివ్ మూమెంటం కనపడింది. కానీ ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఒకసారి వీళ్ళ నెంబర్స్ మీరు కన్సిస్టెంట్ గా చూడండి. వీళ్ళ నెంబర్స్ లో పెద్దగా ఇంప్రూవ్మెంట్ లేదు. లాస్ట్ ఫ్యూ ఇయర్స్ గా మీరు చూసినట్లయితే కంటిన్యూస్ గా వీళ్ళు లాస్ లే జనరేట్ చేస్తున్నారు. ఈవెన్ టాప్ లైన్ లో కూడా చూడండి పెద్దగా గ్రోత్ ఏ ఉండదు. సో ఒక్కసారి క్వార్టర్ లో నెంబర్స్ లో మనకి ఇంప్రూవ్మెంట్ వచ్చేసరికి స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అవ్వచ్చు. కానీ ఆ కన్సిస్టెన్సీ మనకు ఉంటదా లేదా అన్నది చెప్పలేం. కాబట్టి ఒకసారి నెంబర్స్ బాగా వచ్చాయని చెప్పి ఎవరు కూడా కంగారు పడిపోయి ఇన్వెస్ట్మెంట్ డిసిషన్ అయితే తీసుకోకండి. జనరల్ ఇటువంటి నెంబర్స్ వచ్చినప్పుడు స్టాక్స్ బాగానే రియాక్ట్ అవుతాయి. దాని తర్వాత మళ్ళీ ఆ గ్రోత్ కనిపించలేదు అనుకోండి కంపెనీలోని, మళ్ళీ స్టాక్స్ లో అలాగే మనకి ప్రెషర్ కూడా కనిపిస్తుంది. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మంచ్ గైస్. ఈ రోజు డైలీ మంచ్ లో మేము షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ఫుల్ అయినట్లయితే మన వీడియోని లైక్ చేస్తూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్.